Good morning, all of you. Fourth class English lesson, Tommy's Faithfulness, remaining lesson part 2. Okay. One night, another thief came and entered the bedroom of the Seth. మరొక రోజు రాత్రి మరొక దొంగ సేత్ అర్జున్ దాస్ యొక్క బెడ్రూమ్లోకి వచ్చాడు. టామీ సా హిమ్ అండ్ వాజ్ అబౌట్ టు బార్క్ బట్ దెన్ హీ రిమెంబర్డ్ హిజ్ మాస్టర్స్ వార్నింగ్. టామీ ఏం చేసింది, ఆ దొంగను చూసింది కానీ అరవటానికి చూసింది కానీ టు బార్క్ బట్ దెన్ హీ రిమెంబర్డ్ హిజ్ మాస్టర్స్ వార్నింగ్. వాళ్ళ మాస్టర్ చెప్పిన దాన్ని గుర్తొచ్చింది అనమాట తనకి. వార్నింగ్ ఇచ్చాడు కదా అది. హీ కెప్ట్ క్వైట్, సైలెంట్గా నిశ్శబ్దంగా ఉంది. బట్ హీ కంటిన్యూస్లీ కెప్ట్ అన్ ఐ ఆన్ ద థీఫ్. కానీ కంటిన్యూస్గా తదేకంగా థీఫ్ని దొంగని చూస్తూనే ఉంది. ద థీఫ్ ఫిల్డ్ హిజ్ బ్యాగ్ విత్ ఆల్ ద సేత్ మనీ అండ్ జ్యువెలరీ. ఆ థీఫ్ దొంగ తన వెంట తెచ్చుకున్నటువంటి బ్యాగులో మొత్తం సేత్ గారి యొక్క మనీ అండ్ జ్యువెలరీ నగలు మొత్తం కూడా బ్యాగులో వేసుకున్నాడు. దెన్ హీ లెఫ్ట్ క్వైట్లీ, అక్కడ నుండి సైలెంట్గా వెళ్ళిపోయాడు. ద డాగ్ వితౌట్ మేకింగ్ ఎనీ సౌండ్ బిగన్ టు ఫాలో హిమ్. కానీ డాగ్ మాత్రం ఎలాంటి సౌండ్ చేయకుండా బిగన్ టు ఫాలో హిమ్, అతన్ని అనుసరించింది. వైల్ ఇన్ ద ఫారెస్ట్ ద థీఫ్ స్టాప్డ్ ఎట్ ఎ స్పాట్. అడవిలో నుండి వెళుతూ ఉన్నాడు. ఆ థీఫ్ ఒక ప్లేస్లో ఆగాడు. హీ డగ్ ఏ హోల్ ఇన్ ఏ ఎర్త్ హరిడ్లీ. అక్కడ ఒక చోట ఆగి తవ్వాడు అనమాట, భూమిని తవ్వి గొయ్య తవ్వి. అండ్ బరీడ్ ఆల్ ద బూటీ ఇన్ ఇట్. బరీడ్ మీన్స్ ఆ వాల్యుబుల్, బూటీ మీన్స్ విలువైన వస్తువులన్నిటిని కూడా పూడ్చిపెట్టాడు అనమాట తీసి. టామీ వాజ్ వాచింగ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్. అంత దూరంలో ఉండి టామీ మొత్తం అతను చేసేది మొత్తం కూడా చూస్తూ ఉంది. When the thief left the spot after burying all the valuables, Tommy also returned home. ఎప్పుడైతే ఆ దొంగ అదంతా పూర్తి చేసి ఆ స్పాట్ నుండి వెళ్ళిపోయాడు. టామీ ఆల్సో రిటర్న్ హోమ్. ఆ తర్వాత టామీ కూడా ఇంటికి వచ్చేసింది. హీ స్టూడ్ అవుట్ సైడ్ ద మాస్టర్స్ రూమ్ యాజ్ యూజువల్. రోజులాగే ఆ మాస్టర్ యొక్క రూమ్కి బయట నిలబడి ఉంది. హీ వెయిటెడ్ ఫర్ హిస్ మాస్టర్ టు వేకప్. వాళ్ళ మాస్టర్ ఎప్పుడు లెగుస్తారని ఎదురు చూస్తూ ఉంది పాపం. వెన్ సేత్ అర్జున్ దాస్ వోక్ అప్ ఇన్ ద మార్నింగ్. అప్పుడు ఇక లేసారు వాళ్ళ సేత్ అర్జున్ దాస్ మాస్టర్ గారు లేసారు మార్నింగ్. హిజ్ ఐస్ అట్ వన్స్ క్యాచ్ సైట్ ఆఫ్ హిజ్ ఎంటీ సేఫ్. అతను లెగంగానే బీరువాకి వెళ్ళి చూస్తే అంత ఎంటీ సేఫ్ ఖాళీగా కనపడింది. హీ వాజ్ షాక్డ్ అండ్ స్టన్నడ్. అతడు చాలా ఆశ్చర్యం వేశాడు, దిగ్భ్రాంతికి గురైపోయాడు అనమాట. హీ బిగాన్ టు క్రైడ్ లౌడ్లీ. గట్టిగా అరిచాడు, హెల్ప్ హెల్ప్ ఐ ఆమ్ రుయండ్. అమ్మో నాదంతా హెల్ప్ చేయండి, సాయం చేయండి, నాది మొత్తం పోయినాయి, అన్ని నగలన్నీ పోయినాయి అని బాధపడుతున్నాడు. సంబడి హ్యాస్ ఓపెన్డ్ మై సేఫ్ అండ్ రబ్డ్ మీ ఆఫ్ ఆల్ మై మనీ అండ్ జ్యువెలరీ. ఎవరో వచ్చారు నా మనీని రాబర్డ్ మీన్స్ మొత్తం దొంగిలించుకెళ్ళారు, మనీ అండ్ జ్యువెలరీ అని గట్టిగా అరుస్తున్నాడు అనమాట. వాట్ షుడ్ ఐ డూ నౌ. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి. దోస్ ఆర్ ద ఎర్నింగ్ ఆఫ్ మై హోల్ లైఫ్. నేను ఈ జీవితం మొత్తం కూడా కష్టపడి సంపాదించుకున్న డబ్బు నగలన్నీ పోయినాయి అని చెప్పాడు. నెక్స్ట్ వెన్ టామీ సా హిజ్ మాస్టర్ వెయిలింగ్ దస్. టామీ చూసిందనమాట అతను విలపించడాన్ని, ఏడవడాన్ని. హీ క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిస్ షర్ట్ అండ్ బిగన్ టు డ్రాగ్ ఇట్. అతని దగ్గరకు వచ్చి మాస్టర్ గారి యొక్క షర్ట్ను పట్టుకొని బిగన్ టు డ్రాగ్ మీన్స్ లాగుతూ ఉంది అనమాట. సేత్ అర్జున్ దాస్ సెడ్ ప్రీవియస్లీ. ఇక సేత్ అర్జున్ దాస్ అసలే నగలు అన్నీ పోయినాయి కదా ఆ డబ్బు. కొంచెం విసుగ్గా, వై ఆర్ యూ ట్రబులింగ్ మీ, ఐ ఆమ్ ఆల్రెడీ వర్రీడ్. ఎందుకు నన్ను ఇబ్బంది పెడుతున్నావు, నేను అసలే బాధపడుతున్నాను కదా అని అంటున్నాడు అనమాట. అండ్ యూ ఫర్దర్, ఇంకా మళ్ళీ నువ్వు కూడా ఇబ్బంది పెడుతున్నావా అని. బట్ టామీ డిడ్ నాట్ లీవ్ హిజ్ షర్ట్. కానీ టామీ మాస్టర్ గారి యొక్క షర్టు వదిలిపెట్టలేదు. అర్జున్ దాస్ ఆల్సో థాట్ దట్ ద డమ్ యానిమల్ వాజ్ అప్ టు సంథింగ్. అతడు అనుకున్నాడు, ఏమనుకున్నాడంటే మూగ జంతువులు ఇంతే చేస్తాయి, అప్ టు సంథింగ్, ఏదో కుట్ర పంతున్నట్టుంది, ఏదో చికాకు చేయాలని చూస్తున్నట్టుంది అనుకొని
అనుకున్నాడు. అట్ లాస్ట్ ద సేత్ గేవ్ ఏ వే అండ్ సెడ్, కమ్ ఆన్, వే డూ యూ వాంట్ టు టేక్ మీ టు. లాస్ట్కి ఏం చేయలేక, ఏంటి చెప్పు, నన్ను ఎక్కడ తీసుకెళ్తావు, తీసుకెళ్ళు అని అన్నాడు. టామీ లెట్ సేత్ అర్జున్ జస్ట్ ఆల్ ద వే టు ద ప్లేస్ ఇన్ ద ఫారెస్ట్ వేర్ ద థీఫ్ హ్యాడ్ బరీడ్ ద బూటీ. టామీకి అర్జున్ దాస్ గారిని తీసుకొని ఏ ప్లేస్లో, అడవిలోకి తీసుకెళ్ళి, ఏ ప్లేస్లో అయితే ఎక్కడైతే ఆ దొంగ విలువైన వస్తువుల్ని గొయ్యి తీసి బాతిపెట్టాడో అక్కడికి తీసుకెళ్ళింది. హీ వెంట్ టు ద స్పాట్ అండ్ విత్ హిస్ జాస్ బిగన్ టు డిగ్ ద ఎర్త్ విచ్ కవర్డ్ ద హోల్. తన యొక్క దవడలతో, పాదాలతో మొత్తం కూడా భూమిని, అక్కడున్న మొత్తాన్ని కప్పిన మొత్తాన్ని తవ్వడం మొదలుపెట్టింది. విత్ నో టైమ్, క్షణాల్లోనే టామీ డగౌడ్ ద బ్యాగ్ అండ్ గేవ్ ఇట్ టు హిజ్ మాస్టర్. టామీ ఏం చేసింది, తవ్వేసి ఎమ్మటే ఆ బ్యాగుని తీసి మాస్టర్కి ఇచ్చింది అనమాట. అర్జున్ దాస్ వాజ్ ఓవర్ జాయిడ్ టు సీ ఆల్ హిజ్ మనీ అండ్ జ్యువెలరీ. అసలు అర్జున్ దాస్ గారు పోగొట్టుకున్న సొమ్ము దొరికేసరికి అతనికి పట్టలేనంత సంతోషం కలిగిందనమాట ఆ మనీని, జ్యువెలరీని చూసేసరికి. హీ ఎంబ్రాస్డ్ టామీ అండ్ సెడ్, అంత సంతోషం వచ్చింది అనేసరికి ఇక ఆ టామీని, ఇంత మంచి టామీయా అని కౌగులించుకొని, వాట్ ఏ ఫూల్ అయ్యాం, నేనెంత ఫూలిష్ని, నేనెంత మూర్ఖుని, వాట్ ఏ ఫూల్ అయ్యాం నాట్ టు రికాగ్నైజ్ ఎవర్ ఫెయిత్ఫుల్నెస్. నీ యొక్క విశ్వాసాన్ని నేను గుర్తించలేకపోయాను. ఐ పనిష్డ్ యూ, ఇంకా నేను నిన్ను శిక్షించాను. అట్ యు వర్ ఫెయిత్ఫుల్ టు మీ, కానీ నువ్వు మాత్రం నా మీద విశ్వాసాన్ని ఉంచావు. ప్లీజ్ ఫర్గివ్ మీ, నన్ను క్షమించు అని టామీని వేడుకున్నాడు. ఐ ప్రామిస్ నాట్ టు పనిష్ యూ అగైన్, ఇంకెప్పుడు నిన్ను కొట్టనని మాటిచ్చాడు టామీకి. యు ఆర్ రియల్లీ గ్రేట్ టామీ అని దాన్ని చాలా గొప్పగా పొగిడారు అనమాట. ఇది టామీస్ ఫెయిత్ఫుల్ లెసన్ 4th క్లాస్. ఓకే, ఆర్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్? అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.